హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు కలిసి చదువుకుంటా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు కలిసి చదువుకుంటా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారంను సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 28, 29 వచనాలు. అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎలానగా మన దేవుడు. అట్లాగనే 22, 23, 24 వచనాలు కలిసి చదువుతాం. ఇప్పుడైతే సియోను అను కొండకును జోగుల దేవుని పట్టణమునకు అనగా పరలోక యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకు పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెల్ కంటే మరి శ్రేష్టంగా పలుగు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటా. పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున మరొకసారి ప్రభు దినములో మీ పాదములు చెంత కనపడడానికి మీరు ఇస్తూ వచ్చిన ఆధిక్యతను బట్టి వనములు మా హృదయమార మిమ్మల్ని స్తుతించి ఆరాధించి సిల్వ ద్వారా మీరు మా జీవితాలకు కలిగి చేసిన ఆశీర్వాదాలు తలపోసుకొని మీ నామమును ఘనపరచుటకు ఇస్తూ వచ్చిన ఆధిక్యతను బట్టి వనములు ఆ సిలువ ద్వారా ఇచ్చిన పాప క్షమాపణ బట్టి సమాధానపరచబడిన స్థితిని బట్టి దయలే తండ్రి మధ్యపు గోడను పడగొట్టి ఉభయలను ఏక చేసి ద్వేషమును సంహరించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తుంటున్నాం. దయలే తండ్రి అట్లు సిలువ ద్వారా మా జీవితాలు కలుగు చేస్తూ వచ్చినటువంటి మేళ్ళన్నీ కూడా తలపోసుకొని హృదయమార స్తుతించి ఆదికి తెచ్చారు వనములు. ఇప్పుడు మీ బలను సమీపించక మునుపు మరొకసారి మీ వాక్య వెలుగులో మా జీవితాలు పరిశీలన చేసుకోవటానికై పరీక్షించుకోవటానికై మా గమనంలోనికి మీరు తెస్తున్న శ్రేష్టమైన మాటలను బట్టి వనములు దేవా, మీ వాక్య వెలుగులో మా జీవితాలు కడు జాగ్రత్తతో చూచుకోవటానికి కావలసిన కృప చూపించు. లోకంతో పాటు మేము తీర్పు పొందకుండానట్లు మీ చేత మేము విమర్శించబడవలసి ఉన్నది కనుక తండ్రి, మా నిజ జీవితాలను చూపించే అద్దం లాంటి మీ వాక్యాన్ని మా ఎదుట మీరు ఉంచుము. మీ వాక్యపు వెలిగింపు మాకు అనుగ్రహించుము దేవా. మీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు సైతం కనబడుచున్నవి. మీ వాక్యం సజీవమైనది, రెండంచులైనటువంటి ఖడ్గం కంటే వాడైనది, ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను సైతం విభజించినంత మటుకు దూర్చు. దయల తండ్రి, మా హృదయం యొక్క తలంపులు ఆలోచనలు సైతం పరిశీలించగలిగింది. అట్టి వాక్యాన్ని మీరు విడుదల చేయము. దాచబడిన పాపమును బయలుపరచుము. మీ సన్నిధులు యథార్థంగా ఒప్పుకొని సరిచేసుకోవడానికి కృపనిమ్ము. అట్లు మీ నిత్య రాజ్యం కొరగా మా జీవితాలు సిద్ధపరచుకోవడానికి సహాయపడము. మీ దీవెనలు కోరుకుంటూ మరొకసారి మీ ఆత్మ నింపుదల ఆత్మాభిషేకమును ప్రభా మీరు నాకు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తూ, ప్రభా మీ ప్రజల సమక్షంలో నిలబడుచున్నా అంటే కేవలం మీ కృప చేతనని ఎరిగి ప్రభా మీ సన్నిధికి వస్తూ ఉంటుండగా నన్ను సంపూర్ణంగా ఖాళీ చేయమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమున వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి. సార్వత్రిక సంఘానికి దేవుడు అనుగ్రహించినటువంటి మొదటి వాగ్దానాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వాగ్దానంలోకి ఇంకా మనం ప్రవేశించలేదు. మనం ఇంకా ఉపోద్ఘాతంలోనే ఉన్నాం. ఎంచేతనగా దేవుని ప్రజలమైన మనము మన జీవితం పరుగు పందెంతో పోల్చబడిందని, ఆ పరుగులో మనం అందరం కూడా పరిగెత్తవలసిన వారంగా ఉన్నాం. పరిగెత్తేటువంటి మనం
సాధారణంగా కాదు, బహుమానం పొందువాని వలె పరిగెత్తవలసిన వారిగా ఉన్నాము. క్రైస్తవ జీవితం యొక్క పరుగు ప్రోత్సాహము, పురికొల్పు ఉండేటువంటి పరుగు కాదు. నిర్లక్ష్యము, అవమానము, సిలువ ఎదుర్కోవాల్సినటువంటిది. అందుచేత ఈ పరుగులో మనం ప్రోత్సహించబడి పరిగెత్తే దానికంటే ఎక్కువగా కృంగిపోయి నిరాశపడి మనం తొట్టిల్లేటువంటి అవకాశాలే మన జీవితంలో ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ మనకున్నటువంటి నిరీక్షణ ఏంటంటే ఆయన తట్టు మనం చూచుట ద్వారా బలపరచబడి మన యాత్రా జీవితాన్ని మనం విజయవంతంగా ముగించగలం. యెషయా 40 చివరి వచనం ప్రకారంగా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. క్షమించండి, కాదు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలైక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. కనుక ప్రభు వైపు చూచుట ద్వారా మనకు బలం కలుగుతుంది. తద్వారానే మన యాత్రా జీవితాన్ని విజయవంతంగా ముగించగలం. అయితే మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే పరిగెత్తేదానికి మునుపు ఎవరి ప్రతినిధులుగా మనం పరిగెడుతున్నాం. 28, 29 వచనాల ప్రకారంగా మనము నిశ్చలమైన రాజ్య సంబంధులము. అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది అని మనం చదువుతున్నాం. ఒకప్పుడు ఈ రాజ్య సంబంధులము కాదు. కొలస్సీ 1:13 ప్రకారంగా అంధకార రాజ్యములో ఉన్నటువంటి మనల్ని తన రాజ్య సంబంధులుగా ప్రభు చేశాడు. కనుక ఎవరి ప్రతినిధులుగా మనం పరిగెడుతున్నాం అన్నటువంటిది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఫిలిప్పీ 3:21 వచనం ప్రకారంగా మన పౌరస్థితి పరలోకమందున్నది. కనుక పరలోకపు పౌరులుగా మనం పరిగెత్తాలి. కనుక మనం ఇప్పుడు ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే పరలోకపు పౌరుడవు అన్నదానికి రుజువులేంటి, నిదర్శనాలేంటి అన్నటువంటి విషయాలు మనం ఆలోచిస్తూ వచ్చినాం. ఆ నిదర్శనాలే మనం 22 నుండి 24 వచనాల వరకు మనం చదువుకున్నది. ఇప్పుడైతే సియోను కొండకు, జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేముకు, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకు, వారి మహోత్సవమునకు, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు మీరు వచ్చి ఉన్నారు. మనం ఎక్కడి వరకు చూచాము? అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు. పోయిన పాఠంలో మనం ఇది చూసాం. ఈ దినం మన పాఠం ఏంటంటే సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు. సంపూర్ణ సిద్ధి అనేదానికి మరొక పర్యాయ పదం నీతిమంతుడిగా తీర్చబడుట అని అర్థం. వాస్తవానికి మన రక్షణార్థమై ప్రభు చెంతకు మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చుచున్నాడు. నీతిమంతులుగా తీర్చుట అనంటే చాలా పర్యాలు మనం విన్నాం. నీతిమంతులుగా తీర్చబడుట అనంటే అర్థం ఏంటి చెప్పండి? మనం ఎన్నడూ పాపము చేయనట్టుగా దేవుడు మనల్ని చూచుట. దీన్నే సంపూర్ణ సిద్ధి అని కూడా అంటాం. ఎప్పుడు కూడా పాపం చేయలేదు అన్నట్టుగా దేవుడు మనల్ని చూడడం. కనుక పొజిషనల్లీ వీఆర్ పర్ఫెక్ట్. స్థానాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు చెంతకు వచ్చినప్పుడు మనం పరిపూర్ణులం, సంపూర్ణ సిద్ధి పొందినటువంటి వారం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. బ్రతికించడం మాత్రమే కాదు, ఆయనతో కూడా మనల్ని లేపి పరలోకములో ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టెను. సో ఇది జరిగిపోయిన కార్యాన్ని గురించి సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువులో సంపూర్ణ సిద్ధిని మనం పొందాం. కనుక స్థానాన్ని బట్టి పొజిషనల్లీ మనంతా కూడా సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతులమే. కానీ క్రియాపూర్వకమైన జీవితంలోనికి
ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి రక్షణ ద్వారా సంపూర్ణ సిద్ధి పొందుట కొరకైన కార్యము మనలో ఆరంభించబడింది. కనుక రక్షించబడినటువంటి మనకున్న భరోసా ఏంటంటే నిశ్చయంగా ఒక దినాన సంపూర్ణ సిద్ధిని పొందబోతున్నాం. పొజిషనల్లీ యు ఆర్ పర్ఫెక్ట్, బట్ ప్రాక్టికల్లీ యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. క్రియాపూర్వకమైన జీవితం విషయానికి వస్తే రక్షణ ద్వారా కార్యాన్ని ఆరంభించాం. ఒక దినాన అచీవ్ అవుతాం, సాధిస్తాం. ఆ సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకు మనము చేర్చబడబోతున్నాం. అందుకే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39-40 వచనాలు అందరు కలిసి చదువుతాం. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచును గనక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు. మనకంటే ముందుగా వెళ్ళారు వాళ్ళు, సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఆత్మలు. ఒక దినాన వారితో పాటు మనము కూడా చేర్చబడబోతున్నాం. ఇది మనకున్నటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ. కనుక విశ్వాసులమైనటువంటి మన జీవితంలో ఇది పవిత్రమైన అసంతృప్తి ఉండాలి. పవిత్రమైన అసంతృప్తిలో పవిత్రమైనది కూడా ఉంటుందా అన్నటువంటి ఆలోచన మనకు రావచ్చు. చూడండి, ఏంటో పవిత్రమైన అసంతృప్తి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు అందరు కలిసి. ఇది వరకే నేను గెలిచి తినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనటం లేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టుబడితునో దాన్ని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, నేను వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉత్తమ పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఇదివరకే గెలిచి తినని కానీ, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని కానీ నేను తలంచుకొనుట లేదు. అపోస్తలుడైన పౌలు చెప్పే మాట ఇది. వాస్తవానికి అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు ఈ పత్రిక రాసే సమయానికి తన అవసాన దశకు వచ్చాడు. ఇంకొక 2-3 సంవత్సరాల్లో తాను శిరశ్ఛేదనం చేయబడబోతున్నాడు. ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఆ దినముల్లో అపోస్తలుడైనటువంటి పౌలు కొన్నటువంటి ఆత్మీయమైన పరిపక్వతతో ఆలోచన చేస్తే ఇతరులు ఎవరు కూడా అంత స్థాయిలో ఉన్నట్టుగా మనకు కనపడదు. అపోస్తలుడైన పౌలుకు కలిగినటువంటి ప్రత్యక్షతల విషయాల్లో కానివ్వండి, దేవుని మర్మముల విషయంలో బయలుపరుపు విషయాల్లో కానివ్వండి, దేవుడు తనకిచ్చిన దర్శనాల విషయాల్లో కానివ్వండి, అపోస్తలుడైనటువంటి పౌలుతో సరితూగేటువంటి సాటి అయినటువంటి వ్యక్తులు ఆ దినాల్లో ఎవరు కూడా లేరు. అయినప్పటికీ అపోస్తలుడైన పౌలు తాను సాధించినటువంటి ఆ సిద్ధి విషయంలో సంతృప్తిగా లేడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇంకా అసంతృప్తిగానే ఉన్నాడు. నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొంది తినని నేను తలంచుకొనటం లేదు. ఒకవేళ ఆ కోణంలో మనం ఆలోచన చేస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరైనా అపోస్తలుడైన పౌలుతో నేను సమానంగా ఉంటానని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? కానీ విచారకరమైన సంగతి ఏంటంటే మనం చాలా సంతృప్తిగా ఉన్నాం. ఇప్పటికే చాలా సాధించేశాం, చాలా ఆత్మీయత వచ్చేసింది, మనకు చాలా ఉచ్చ స్థాయిలోకి వచ్చాము. మనతో ఎవరు అసలు పోల్చుకోవడానికి తగినటువంటి వారు అన్నటువంటి విధానంలో మన జీవితాలు ఉంటాయి. అందుచేతనే సంపూర్ణ సిద్ధికి అడుగు ముందుకు వేయలేకపోతా ఉన్నాం. ఈ పవిత్రమైన అసంతృప్తి మనలో ఉండాలి. ఇప్పటికే నేనేదో సాధించేసాను అనుకో మాకు, ఇప్పటికే ఆత్మీయమైనటువంటి ఒక స్థితిలోనికి వచ్చేసానని తలంచవద్దు. ఇంకా నేను సాధించాల్సి ఉంది, ఇంకా నేను పరిగెట్టాల్సి ఉంది,
ఇంకా నేను పొందవలసి ఉంది అన్నటువంటి విషయాన్ని గుర్తించాలి. ఎందుకు అపోస్తలుడైనటువంటి పౌలు విషయంలో ఇలాంటి పవిత్రమైన అసంతృప్తి ఉంది అని మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలుకు ఒక లక్షణం ఉంది. ఏంటి ఆ లక్షణమో చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం అందరికి కలిసి చదువుకుంటా. 12వ వచనం, తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపచాలం కానీ, వారు తమలో తామే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితో నొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపులేక ఉన్నారు. కనుక ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు? తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపము. ఈ మాట చాలా కఠినమైన మాట వాడాడు. తెగించమని అనేది ఎప్పుడు వాడతాం చెప్పండి? వాడు తెగించాడండి అంటారు కదా. అంటే చాలా కఠినమైన పదజాలం అది. కానీ ఒకరితో ఒకరము మనం ఒకవేళ సరిపోల్చుకోవడానికి ప్రయత్నం చేస్తే సర్వసాధారణంగా మనం ఎవరిని ఎంచుకుంటాం చెప్పండి? మనము పోల్చుకోవడానికి ఎవరిని ఎంచుకుంటాం? మనకంటే హెచ్చు స్థాయిలో ఉన్న వాళ్ళని ఎంచుకుంటామా? మనకంటే పనికిమాలిన వాళ్ళని ఎంచుకుంటామా? ఎవరిని ఎంచుకుంటాం చెప్పండి? మనం ఎంచుకునేటప్పుడు కూడా ఎలాంటి వాళ్ళని ఎంచుకుంటామంటే, ఈయనకంటే నేను చాలా బెటర్లే అని పనికిమాలిన వాళ్ళతో మనం పోల్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అట్లా తమ్మును గురించి తమకు ఒక అభిప్రాయం అనేది వచ్చేస్తూ ఉంది. తమ్మును తామే మెచ్చుకోవడం ప్రారంభిస్తారు. కనుక మన స్వయంతో మనం చెప్తాము, నీ అంత ఆత్మీయుడు ఎవరున్నారులే, నీ అంత ప్రార్థనాపరుడు ఎవరులే, నీ అంత సమర్పణ కలిగిన వాళ్ళు ఎవరులే అని మన వ్యక్తిగతంగా మన స్వయంతో మనమే మెచ్చుకోవడం ప్రారంభిస్తాం. రెండవది, ఇతరులతో పోల్చుకుంటాం. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని వీళ్ళకంటే బెటర్గా ఉన్నామని తలస్తాం. కనుక మనము గ్రహింపు లేకుండా ఉన్నాం. ఏ గ్రహింపు లేకుండా ఉన్నాము అంటే, ఏ స్థాయిలోకి వచ్చాం, మనము ఎంత ఆత్మీయమైనటువంటి ఎదుగుదల మనలో కనపడతా ఉంది అన్నటువంటి విషయంలో మనకి ఏమాత్రం గ్రహింపు లేకుండా ఉన్నాం. ఇది చాలా విచారకరమైనటువంటి సంగతి. ఒకవేళ అదే నీ జీవితం అయితే, సంపూర్ణ సిద్ధి కొరకైనటువంటి పురోభివృద్ధి నీ జీవితంలో ఏమాత్రం కూడా రాదు. కొన్ని ఉదాహరణలు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో సార్దీసు సంఘాన్ని గురించి ప్రభు రాస్తూ ఈ రీతిగా అంటాడు. ఏమంటాడు చెప్పండి? సార్దీసులో ఉన్న సంఘ దూతకి ఇలాగో రాయము, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు జీవించుచున్నావన్నా రెప్యుటేషన్ ఉంది, కానీ నీవు మృతుడవే. సార్దీస్ సంఘం ఏమనుకుంటుంది చెప్పండి? ఎంత లైఫ్ ఉంది నాలో అనుకుంటా ఉంది. కానీ దేవుని దృష్టికి ఎలా ఉంది? సార్దీస్ సంఘం చచ్చిన దాంతో సమానంగా ఉంది. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివే. అట్లాగనే 17వ వచనంలో లవదికీయ సంఘాన్ని గురించి చెప్తాడు. లవదికీయ సంఘం ఏమనుకుందంట? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదు అని అనుకుందంట. అయితే దేవుని దృష్టిలో ఎలా కనపడింది అది? నీవు దిక్కుమాలిన వాడవును, దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, దిగంబరుడు, గ్రుడ్డివాడవై ఉన్నావు ఎరగాక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను అని నిన్ను గురించి నీవు తలంచుకుంటూ ఉన్నావు. కనుక మనల్ని గురించి మనమే ఆలోచన చేసుకున్నప్పుడు సరి అయినటువంటి గ్రహింపు మనకు రాదు, సరి అయిన అసెస్మెంట్ మనకు రాదు. ఆత్మీయంగా ఎంత మనము ఏ స్థాయిలోనికి వచ్చామో అన్నటువంటి విషయంలో సరైన విధానంలో మనం గ్రహింపులోనికి రావడం కష్టంగా ఉంటుంది. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనంలో సంసోను గురించి మనం ఎరుగుదాం. సంసోను ఏమనుకుంటాడు చెప్పండి? ఆ దెలీలా చెప్పింది, అయ్యా ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారంటే ఎప్పటి వల్లనే నేను
విరజిమ్ముకుందును అనుకున్నాడంట. అంటే తన గురించి తనకి ఏం అభిప్రాయము? ఇంకా నాలో బలం ఏమాత్రము పోలేదు, అదే బలం ఉంది నాలో అని తన గురించి తన అభిప్రాయం కలిగి ఉన్నాడు. కానీ విచారకరమైన సంగతి ఏంటి? ఫిలిష్తీయులు వచ్చినప్పుడు నిస్సహాయుడై బానిస అయిపోయినాడు. అదే దానికి విరోధంగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. స్మరణ సంఘాన్ని గురించి ప్రభు రాస్తున్నాడు. స్మరణ సంఘం ఏమనుకుందంట? ఏమనుకుంది? అయ్యో నేను దరిద్రుడను అని అనుకుంది. కానీ ప్రభు ఏమంటున్నాడు? నీ శ్రమ తెలుసు నాకు, నీ దరిద్రత కూడా నాకు తెలుసు, అయినను నువ్వు ధనవంతుడివే. స్పిరిచువల్లీ యు ఆర్ రిచ్. కనుక దేవుని కోణం, దేవుని దృష్టి, మన దృష్టి చాలా భిన్నంగా ఉంటుంది. అందుచేత సంపూర్ణ సిద్ధి విషయానికి వచ్చినప్పుడు మన కొల పరిమాణం, ఎవరితో మనం పోల్చుకోవాలి అన్నది మనం గుర్తించాలి. అపోస్తలుడైనటువంటి పౌలు తన్ను ఎవరితో పోల్చుకుంటూ వచ్చాడంటే రక్షకుడైనటువంటి ప్రభు యొక్క అంతస్తుతో తన జీవితాన్ని పోల్చుకుంటూ వచ్చాడు. మన జీవితానికి రోల్ మోడల్ మన ప్రభువే. ఏ విషయానికి వచ్చినా ప్రేమలో నీ పరిపక్వత ఎంత అన్న విషయాన్ని అంచనా వేయాలనంటే నీ ప్రభు యొక్క ప్రేమతో పోల్చుకోవాల్సిందే. సహనం విషయంలో నీ పరిపక్వత ఎంత అనంటే నీ ప్రభు చూపించిన సహనంతోనే నువ్వు పోల్చుకోవాల్సిందే. అలాగా ఏ విషయానికి వచ్చినప్పటికీ కూడా సమర్పణ కానివ్వండి, త్యాగం కానివ్వండి, ఆత్మీయమైనటువంటి సుగుణాల్లో ఏ విషయంలోనైనా కూడా మన ప్రభువే మనకు మాదిరి. ఆయనతో మనం పోల్చుకున్నప్పుడు యాక్చువల్ లైఫ్ అనేది మనకు కనపడుతుంది. ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు యోబుని గూర్చి. ఏమన్నాడు? భూమి మీద అటువంటి వాడు లేనే లేడన్నాడు. తన స్నేహితులు వచ్చి తను ఇరిటేట్ చేస్తూ ఉంటే రెచ్చిపోయాడు యోబు. ఏమన్నాడు చెప్పండి? ఏమనుకున్నారు? నేను ఎంత నీతిమంతుడిని అనుకున్నారు? అవసరమైతే దేవునితో కూడా నేను వాదిస్తాను, న్యాయవంతుడిని రుజువుపరుచుకుంటానన్నాడు. చివరికి ప్రభు తను తాను బయలుపరుచుకున్నప్పుడు 42వ అధ్యాయం 6-7 వచనంలో, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, ఇప్పుడైతే నేను నిన్ను కనులారా చూచున్నాను. నీ పరిశుద్ధతలో కనులారా నేను నిన్ను చూచినప్పుడు నన్ను చూచుకుంటే ఏమనిపిస్తుంది? నాకు అసహ్యత వేస్తూ ఉంది. ఈ దినాన నీ జీవితం విషయంలో, నువ్వు సాధించిన దాని విషయంలో, నీ ఆత్మీయమైనటువంటి స్థానం విషయంలో ఆర్ యూ సాటిస్ఫైడ్? సంతృప్తి చెంది ఉన్నావా? లేదు ప్రభువా, నేను ఇప్పటికి సాధించిన దాని విషయంలో చాలా విచారపడుతున్నాను, అసంతృప్తిగా ఉంది, నేను ఇంకా సాధించాల్సి ఉంది, ఇప్పటికే నేను సంపూర్ణ సిద్ధి పొందానని నేను తలంచుకొనటం లేదు. అదే నీ జీవితం. అలాగైతే సంపూర్ణ సిద్ధి పొందేదాని కొరకు సరైనటువంటి మార్గంలో నువ్వు ఉన్నావు అన్నటువంటిది నిశ్చయమైనటువంటి సంగతి. ఒకవేళ ఇప్పటికే నీ ఆత్మీయ జీవితం విషయంలో చాలా హై ఎస్టిమేషన్లో ఉండిపోయి నా అంతటోడి ఎవరు అనేటువంటి భావనలో ఉన్నావనంటే జ్ఞాపకం పెట్టుకో, ఆత్మీయమైనటువంటి పరిపక్వత కొరకైనటువంటి మార్గంలో నీవు లేవు, ఇప్పటికే మార్గం నుండి వైదొలిగావు అన్నటువంటి విషయం. ఇంకొక విషయం చెప్పమంటారా నన్ను? ఆత్మీయమైనటువంటి పరిపక్వత మనకుంది అన్నదానికి సూచన ఏంటి చెప్పండి? ఆత్మీయమైన పరిపక్వత మనకుంది అన్నదానికి సూచన ఏంటి అనంటే, ఆత్మీయమైన పరిపక్వత ఇంకా నేను సాధించలేదు అనుకోవటమే. మోషే విషయం తీసుకోండి. మోషే ఇశ్రాయేల్ ప్రజలను తాను సంరక్షకుగా ఉంటాడు అన్న సంగతి తనకు తెలిసినప్పుడు ఒక్క దెబ్బతో ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టాడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మనం చదువుతారు. దీనిని బట్టి వారు తెలుసుకుంటారు ఏమని? ఇశ్రాయేలుకు విమోచకుణ్ణి నేనే అన్న విషయం తెలుసుకుంటారని. కానీ ప్రభు తను 40 సంవత్సరాలు తరిబిన తర్వాత అంతా తనలో ఉన్న అహమంతా ఖాళీ చేసిన తర్వాత ఇప్పుడు చెప్పండి ఏమంటున్నాడు మోషే? ప్రభా, నేనే పాటోడును, నాకు చేత కాదు, నాకు మాట మాంద్యం, నేనేమీ సాధించలేను అంటున్నాడు. ఆత్మీయమైనటువంటి పరిపక్వతకు సూచన ఏంటి చెప్పండి? నేనే పాటోడిని, నేనే పాటిదాన్ని, నాలో ఏముంది అని చెప్పేటువంటిది. అంటే ఇదేదో ఊత పదంలాగా నేర్చుకొని పలికేది కూడా కాదు. మళ్ళా వాస్తవికంగా మన వ్యక్తిత్వాన్ని మనం గుర్తించి మాట్లాడేటువంటి మాట అది.
దాన్ని బట్టి అర్థమవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మీయత హెచ్చయ్యే కొలది మనలో దీనత్వం రావడం ప్రారంభిస్తుంది. మనలో దీనత్వం రావడం ప్రారంభం. మనల్ని గురించి చాలా తక్కువగా అంచనా వేసుకుంటాం. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు, నా యందు నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. ఇది ఆత్మీయమైన పరిపక్వత కొరకైనటువంటి మార్గంలో మనం ఉన్నట్టు. దేవుని యొక్క ఆశ ఏంటంటే ఆయన ఎట్టివాడు, మనం అట్టివారం కావాలి. మానవులమైన మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి సంకల్పం ఆదామునందు మనం కోల్పోయింది. ఆ స్వరూపం, ఆ మహిమ, ఆ సంపూర్ణ సిద్ధి తన పోలికలో తన స్వరూపంలో మనిషిని కలుగ చేసుకున్నాడు. అట్టి స్వరూపంలోనికి తిరిగి మనల్ని తీసుకొని రావాలనేది దేవుని దయాపూర్వకమైన సంకల్పం. అందుకే రోమా 8:29 మనం చదువుతాం, దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరచను. దేవుని అంతిమ ఉద్దేశం ఆ సంపూర్ణ సిద్ధి, ఆయన వలె మనం కనపడాల, ఆయన అంతస్తులోనికి మనం రావాలి అనేది దేవుని దయాపూర్వకమైనటువంటి సంకల్పం. కానీ చాలా పర్యాలు మన ఆత్మీయమైన జీవితాల్లో సంవత్సరాలు దొర్లిపోతున్నాయి, కానీ సంపూర్ణ సిద్ధి యొక్క ప్రక్రియ విషయంలో మనం చాలా నిర్లక్ష్యమైనటువంటి వైఖరి వహిస్తున్నాము అన్నటువంటిది ఎంతో వాస్తవికమైనటువంటి విషయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు కలిసి చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుండి 14 వచనాల వరకు కలిసి చదువుదాం. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూల పాఠంలో కూడా మీకు మరలా బోధింపవలసి వచ్చను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిష్యువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారం వారికే తగును. మేము కాలమును బట్టి చూస్తే 12వ వచనం, మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో ఒకడు మూల పాఠములు మీకు మరలా బోధింపవలసి వచ్చను. ఆత్మీయమైనటువంటి పరిపక్వత లేని స్థితిని గూర్చి అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ చాలా చక్కగా రాస్తున్నాడు. దేవుని వాక్య వెలుగులో జాగ్రత్తగా మనం పరిశీలిస్తే పరిపక్వత ఇంకా మనకు రాలేదు అనడానికి చాలా నిదర్శనాలు ఇక్కడ కనపడతాయి. మొదటి నిదర్శనం 11వ వచనం, మీరు వినుటకు మందులైనందున. సో ఆత్మీయమైనటువంటి పరిపక్వతలో ఉన్న పరిపక్వత లేని స్థితికి ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే వినుటకు మందులైనటువంటి స్థితి. మనం వినడానికి మందులైనటువంటి దేవుని వాక్యం కొరకైనటువంటి సరి అయిన అపేక్ష మన జీవితాల్లో ఉండకపోవటం. మీరు వినుటకు మందులైనందున, దేవుని వాక్యం కొరకైన సరైనటువంటి ఆశ తృష్ణ మన జీవితంలో కనపడదు. మనం ఎరుగుదాం కదా, మన రక్షణ యొక్క ఆరంభంలోనే ఈ తృష్ణ మన జీవితంలో ఆరంభమవుతుంది కదండి. 1 పేతురు 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. నిజమైన స్పిరిచువల్ యాపిటైట్, వాక్యం కొరకైనటువంటి ఆశ, ఆ తృష్ణ అనేది మన జీవితాల్లో ఉండాలి. ఇది నన్ను ఎంతమందికి నిజంగా అటువంటి ఆశ ఉంది, నిజమైనటువంటి ఆ తృష్ణ ఎంతమంది కలిగిన వారు ఉన్నారు? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు అందరికి కలిసి చదువుదాం.
కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్త అనుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా, వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. కనుక దేవుని వాక్యం విషయంలో ఒకవేళ మనం మందులుగా జరిగేటువంటి నష్టం ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. దేవుని వాక్యం కొరకైనటువంటి తృష్ణ, అదే సమయంలో దేవుని వాక్యం విషయంలో జాగ్రత్త మనకెంతో అవసరం. డల్ అనేటువంటి మాట, మందులుగా ఉండుట అనేటువంటి మాటకు మరొక అర్థం ఏమొస్తుందనంటే సోమరులుగా ఉండుట అని. దేవుని వాక్యం విషయంలో నిజంగా చెప్పండి, ఆశ కలిగి ఉన్నామా? దేవుని వాక్య విషయంలో మనం విశేషమైన జాగ్రత్త కలిగిన వారుగా ఉన్నామా? చురుకుగా మనం ఉంటున్నామా? చాలామందికి వ్యక్తిగతంగా బైబిల్ చదువుకోవటమే సోమరిగా ఉంటారు కదండి. ఉదయకాలం బైబిల్ మన వ్యక్తిగత పఠనం చేసుకునేటువంటి విషయంలో ఎంతో సోమరులుగా ఉంటారు. కొన్నిసార్లు చదువుతాం, కానీ దేవుని వాక్యం ఎలా చదువుతాం చెప్పండి? మన మనస్సాక్షిని నోరు మూయించడానికి చదువుతాం కదా. ఎందుకంటే దేవుని వాక్యం చదవకపోతే మన మనస్సాక్షి ఊరుకోదు. ఏం చేస్తుంది? వాక్యం చదవలేదే అని అంటుంది. కొంతమందికి అది కూడా పనిచేస్తుందో లేదో అర్థం కాదు. ఎందుకంటే చదవకపోయినా చాలా హాయిగానే ఉంటారు వాళ్ళు, ఏమీ అనిపించదు వాళ్ళకి. ఒకవేళ నిజంగా దేవుని ఆత్మ నీలో పనిచేస్తుంటే ఆ కాన్షియన్స్ ఊరుకోదు. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ కాన్షియన్స్ ఊరికే ఇబ్బంది పెడుతుంది, ఎందుకు వచ్చింది లేని బైబిల్ తీసేసి గబగబా చదివేసి ఒక అధ్యాయము 2 నిమిషాల్లో అధ్యాయాన్ని ముగించి 4 మాటల్లో ప్రార్థన చేసి అయిపోయింది, కాన్షియన్స్తో చెప్తాం, మనసాక్షితో నోరు మూసుకో బైబిల్ చదివాను, దాన్ని ఇంకా ఏమాత్రం మాట్లాడకుండా చేస్తాం. సో అది కాదు దేవుని వాక్యం కొరకైనటువంటి అపేక్ష. ఒక చిన్న పిల్లవాడికి, అప్పుడే పుట్టినటువంటి బిడ్డకు పాలు దొరకకపోతే ఎంత వేదన పడతాడో, ఎంత ఏడుస్తాడో, ఎంత ప్రలాపిస్తాడో, ఆ నిజమైనటువంటి ఆ తృష్ణ మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఎందుకు మనకు ఆత్మీయమైనటువంటి పరిపక్వత రావట్లేదు అనంటే, మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ వినుటకు మీరు మందులైనందున ఏమి మీకు చెప్పలేకపోతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం. నిజంగా దేవుని ప్రజలమన్న దానికి సూచన ఏంటో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వచనం. యోహాను సువార్త 8:47 వచనం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. చాలు. దేవుని సంబంధి అయినటువంటి వాడు దేవుని మాటలు వినును. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త ఎవరైనా చదవండి, 24వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. కనుక కొన్నిసార్లు దేవుని ఇంటికి కూడా వస్తాం, కానీ ఎందుకు వస్తామో తెలీదు కదండి. ఏమి వింటున్నారో అది జాగ్రత్తగా చూచుకొనుడి. కనుక దేవుని ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు చాలా నిర్లక్ష్యమైన వైఖరితో ఉంటాం. దేవుని వాక్యం మీద శ్రద్ధ పెట్టి దేవుని వాక్యాన్ని మనం వినేటువంటి విషయంలో కేవలం మందులుగా ఆత్మీయమైన మాంద్య స్థితిలో మనం ఉంటాం. ఇదే మన ఆత్మీయమైన పరిపక్వత మన జీవితాల్లో లేకుండా ఉండడానికి మొదటి కారణంగా ఉంటుంది.
ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో సంఘాలకు రాస్తూ ఒక మాట పదే ఒక మాట వాడతాడు. ఏమంటాడు చెప్పండి? ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, చెవి గలవాడు వినుగాక. చెవులు గలవాడు అనలేదు. ఎందుకు? చెవులు గలవాడంటే ఈ చెవులు విని ఆ చెవులు వదిలిపెట్టడం. అది చెవి గలవాడు వినుగాక. ఏక దృష్టి, దేవుని వాక్యం మీదనే మన గమనం ఉంచి దేవుని వాక్యాన్ని వినడం. కనుక అది కానీ మన జీవితంలో లేకపోతే, దేవుని వాక్యం కొరకైనటువంటి ఆ అపేక్ష, ఆ తృష్ణ మన జీవితంలో లేకపోతే, ఆత్మీయమైనటువంటి పరిపక్వత అనేది మనలోనికి ఎంత మాత్రం కూడా రాదు. ఎప్పుడైతే వినే విషయంలో మందులం అవుతామో, విశేషమైనటువంటి జాగ్రత్త మనకుండదో, నెమ్మదిగా కొట్టుకొని పోవడం ప్రారంభిస్తాం. అంత మాత్రమే కాదు, మరి ఏం చేస్తుందో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీ అందునదేమో చూచుకొనుడి. నేడు 8వ వచనం. నేడు మీరాయన శబ్దము వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వల్లే మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. విశ్వాసం లేని దుష్ట హృదయం. ఇంకో మాటలో చెప్పాలంటే మన హృదయం కఠినం అవుతుంది. విశ్వాసం. రోమా 10వ అధ్యాయం 17వ వచనం చెప్తారా చూడకుండా? వినుట వలన విశ్వాసం కలిగి. విశేషమైన జాగ్రత్తతో వింటే ఏం రావాలి మనకు? దేవుని వాక్యం విషయంలో విశ్వాసం రావాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల మీ హృదయాల్ని కఠినపరుచుకోకండి. ఎందుకనంటే వినేది సరిగా మీరు వింటలేదు. అందువలన ఆ విన్న వాక్యం నుండి మీరు వైదొలుగుతున్నారు. అంతేకాదు, మీలో అవిశ్వాసం, డౌట్ కూడా ఏర్పడుతుంది. దేవుని వాక్యం మీద మనకు నమ్మిక లేకుండా పోతుంది. అది మన జీవితాల్లో మన హృదయాన్ని కఠినపరిచేదిగా ఉంటుంది. కనుక ఈ విషయంలో మొదటిగా మనం జాగ్రత్త పడాల్సినటువంటి వారుగా ఉన్నాం. రెండవది, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినటువంటి వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారు. కనుక మొదటిగా మనం దేవుని వాక్యం వినే విషయంలో విశేషమైన జాగ్రత్త ఉండాలి. మాంద్య స్థితి ఉండకూడదు, సోమరితనం ఉండకూడదు. రెండవది, విన్న వాక్యము ఏం కావాలి చెప్పండి? మనలో స్టోర్ కావాలి, భద్రపరచబడాలి. మనం వింటనే ఉంటాం, కానీ ఏం కావాలి చెప్పండి? దాన్ని మన జీవితాల్లో స్టోర్ చేసుకున్నాము అన్నదానికి రుజువు ఏంటి అని అంటే, విన్న తర్వాత దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలని? షేర్ చేయాలి, ఇతరులకు మనం పంచాలి. కనుక ఇక్కడ గ్రంథకర్త రాస్తూ అంటున్నాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు. ఆత్మీయమైన ఎదుగుదల కొరకు మనం ఇతరులకు ఏదైతే మనం విని నేర్చుకొని హృదయంలో భద్రపరుచుకున్నామో ఆ మాటలు ఇతరులతో మనం పంచుకోవాలి. బోధకులు అని చెప్పేసరికి మీకులాగా మాకు కూడా ప్రసంగాలు చేయడానికి అవకాశం ఇస్తే మేము కూడా బాగానే చెప్తామండి అని అంటారేమో మీరు. ప్రసంగాలే చేయాల్సిన అవసరం లేదు. ఒకరితో ఒకరు మనం మాట్లాడుతున్నప్పుడు, సంభాషిస్తున్నప్పుడు మన నోటి నుండి ముసలమ్మ ముచ్చట్లు కాకుండా ఏవి రావాలి? ఇతరులకు వినువారికి క్షేమాభివృద్ధిని కలిగించే అనుకూలమైన వచనమే మన నోటి నుంచే వస్తూ ఉండాలి. మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరిన గనుక అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయమును భద్రంగా కాపాడుకోవాలి. నీవు నోరు తెరిచినప్పుడు ఏ మాటలు వస్తున్నాయి? మత్తయి సువార్త 12లో అంటాడు, హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. కనుక మనం వాస్తవానికి మనం నోరు తెరిస్తే అన్న ఏమన్నా ప్రసంగం చేస్తున్నాడా, అక్క ఏమన్నా ప్రసంగం చేస్తుందా అన్నట్టుగా ఉండాలి మన మాటలు. మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలి. కానీ మనం వినడమే నేర్చుకున్నాం, కానీ
తినడమే నేర్చుకున్నాం కానీ స్టోర్ అయ్యేది మాత్రం మన జీవితంలో కనపడడం లేదు. ఎంత కాలం దొరికిపోయినా, ఎన్ని సంవత్సరాలైనా కూడా అంతా మళ్ళా ఎల్కేజీ స్టూడెంట్సే కదా, మళ్ళా మూల పాఠాలు ఒకటి బోధించాల్సి వస్తుంది. ఎంతసేపు ఏబిసిడీలే నేర్పిస్తూ ఉంటే ఎప్పుడు పదాలు వస్తాయి, ఎప్పుడు వాక్యాలు నేర్చుకుంటావు, ఎప్పుడు ఎస్ఏలు రాయడం నేర్చుకుంటావు, ఎప్పుడు నీ ఆత్మీయమైనటువంటి జీవితంలో పురోభివృద్ధి కలుగుతుంది? తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీలు. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీలు. స్త్రీలు అని రాశాడనంటే కేవలం స్త్రీలకు మాత్రమే కాదండి, మనకు కూడా ఇది ఈ మాట. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, ఏం రావట్లేదంట. ఎంతసేపు స్టూడెంట్సే, ఫ్రెష్ స్టూడెంట్స్ మనం కదా. ప్రతిసారి ఎల్కేజీలో వచ్చి కూర్చునేది, ఏబిసిడీలు నేర్చుకునేది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేది, సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ ఎల్కేజీలోనే జాయిన్ అయ్యేది. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను, ఎప్పుడు అనుభవ జ్ఞానం అనేది మన జీవితంలో లేకుండా పోవటం. కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండాల్సినటువంటి మనం ఇతరులకు బోధించి ఆత్మీయమైనటువంటి పరిపక్వత స్థితిలోనికి ఇతరులు మనం తీసుకొని రావాల్సినటువంటి మన ఇతరుల చేత బోధించబడేటువంటి స్థితిలోనికి రావడం చాలా విచారం. ఎందుకు ఈ రీతిగా జరుగుతుంది అనంటే, ఇంత మునిపే మనం చెప్పుకున్నట్టు, మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరిన కనుక అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఇర్మియా 2:13 చూడకుండా చెప్తారా? ఇర్మియా 2:13. నా జనులు 2 నేరములు చేసినారు, జీవజలముల ఊటైన నన్ను వారు విడిచిపెట్టి ఉన్నారు, తమ కొరకు బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. మన హృదయాల స్థితి ఎప్పుడైతే సరిగా ఉండదో, ఎంత విన్నా దేవుని వాక్యం అందులో స్టోర్ కాదు, అందులో నిలబడదు, ఆ జ్ఞాపకం అనేది మనలో ఉండదు. కనుక మొదట విశేషమైన జాగ్రత్త ఉండాలి. సోమరితనం ఎంత మాత్రం పనికిరాదు. దేవుని వాక్యం కొరకైన నిజమైన తృష్ణ, ఆకలి, విశేషమైన జాగ్రత్త కలిగినటువంటి వారుగా ఉంటేనే ఆత్మీయమైనటువంటి పరిపక్వతకు దారితీస్తుంది. రెండవది, మనం ఏదైతే వింటున్నామో అది మన హృదయాల్లో భద్రపరుచుకొని మనం ఇతరులకు బోధించగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి. మూడవదిగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చివరి భాగం 13వ వచనం కూడాను. 12వ వచనం చివరి భాగం 13వ వచనం. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు. 13వ వచనం. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనక. చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఎందుకు పాలు తాగుతాడు చెప్పండి? ఎందుకు పాలు తాగుతాడు? పళ్ళు రాలేదు కాబట్టి పాలు తాగుతాడు. అదన్నీ బలమైన ఆహారం తినటానికి అవసరమైన పళ్ళు లేవు కాబట్టి పాలు తాగుతాడు. పాలు తాగిన తర్వాత కొంతకాలానికి ఏమవుతాయి? నెమ్మదిగా పళ్ళు వస్తాయి కదా. చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు కూడా నమలగలిగినటువంటి ఆ స్ట్రెంత్ తనకు వస్తుంది. కనుక అప్పుడు బలమైన ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తాడు. కానీ ఇక్కడ హెబ్రీలకు రాస్తూ పౌలు హెబ్రీ గ్రంథకర్త ఏం రాస్తున్నాడు చూడండి. మీరు ఎంత కాలమైనా కూడా ఎట్లా ఉన్నారంట? పళ్ళు రాని శిశువుల్లాగానే ఉన్నారు. ఇంకా పాలు త్రాగేటువంటి అనుభవమే. యేసుప్రభువు వారి యొక్క ఏ సందర్భంలో ఈ మాటలు రాస్తూ వచ్చాడు చూడండి. 11వ వచనం. ఇందుని గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి. 9-10 వచనాలు అందరికి కలిసి చదువుదాం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై
మెల్కీసెదెకు క్రమం చొప్పున చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య విషయానికి వస్తే 2 పరిచర్యలు మనం చూడవచ్చు. ఒకటి ముగించబడిన పరిచర్య, కంప్లీటెడ్ వర్క్, ముగించబడిన పరిచర్య. ముగించబడిన పరిచర్య అనంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానాల గురించి తెలియజేస్తుంది. ఆయన పరిచర్యను ముగించాడు. అందుకే సిలువలో ఈ మాట చెప్పాడు, సమాప్తమైంది. యేసు ప్రభు యొక్క ముగించబడిన పరిచర్య యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షణలోనికి వస్తున్నాం. రక్షణానుభవం అనేది మనలోనికి వస్తుంది. ఆయన నిరంతర పరిచర్య ఒకటి ఉంది, ముగించబడని పరిచర్య ఒకటి ఉంది. ఏంటా పరిచర్య? యాజక ధర్మం. ప్రధాన యాజకుడుగా తండ్రి కుడి పార్శ్వమున ఉండి ఆయన యాజక ధర్మం చేస్తున్నాడు. చూడండి 9వ వచనం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు. మనం ఎంతసేపు పాలు త్రాగేదే మనకిష్టం, కానీ బలమైన ఆహారం తింటాం మనకిష్టం లేదు కదా. ఎంతసేపు సువార్త. యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అన్నటువంటి ఈ వార్త విషయంలోనే మనం గ్రహింపులో ఉన్నాం. కానీ ఆయన చేసి ముగించిన పరిచర్య కంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న నిరంతర పరిచర్య, యాజక ధర్మం, ఆయన సంపూర్ణ సిద్ధి పొంది పరలోకానికి వెళ్ళాడు. ఆయన ఆశ ఏంటంటే తాను ఎలాగ సంపూర్ణ సిద్ధి పొందాడో అట్లాగా తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఆ సంపూర్ణ రక్షణలోనికి, నిత్య రక్షణలోనికి, సంపూర్ణ సిద్ధిలోనికి రావడానికి ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఈ దినాన ప్రధాన యాజకుడిగా ప్రభువు చేస్తున్నటువంటి పరిచర్య ఏంటి? ఆ పరిచర్య ధర్మం ద్వారా ఒక విశ్వాస ఏ రీతిగా పరిపూర్ణతలోనికి వస్తాడు అన్నటువంటి ఆత్మీయమైన లోతైన సంగతులు నేర్చుకునేటువంటి విషయంలో మనం పని కలిగి ఉండాలి. ఇది మనకు నిజంగా అలాంటి మక్కువ, ఆశ ఉందా? డీపర్ థింగ్స్, లోతైన ఆత్మీయమైనటువంటి సంగతులు, నా ప్రభు ప్రధాన యాజకుడిగా ఉండి నన్ను సంపూర్ణ సిద్ధిలోనికి తీసుకురావడానికి ఆయన చేస్తున్న పరిచర్య ఏంటి అన్నటువంటి విషయాల గురించినటువంటి అనుభవ జ్ఞానంలోనికి రావాలి అన్నటువంటి తలం మనకుందా? ఆ డీపర్ థింగ్స్ ఒకవేళ మనం ఎవరైనా చెప్తా ఉంటే కూడా మన బుర్రకి ఏమి ఎక్కవు కదా. ఎంతసేపు పాలు త్రాగేటువంటి చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న కథలు చెప్పేసి చిన్న ప్రసంగాలు చేసేస్తే హ్యాపీగా వెళ్ళిపోతాం. ఆత్మీయమైనటువంటి సంగతులకు వచ్చినటువంటి విషయాలు మనకు వివరిస్తూ ఉంటే చాలా బోర్గా అనిపిస్తుంది. ఆ సంగతుల గురించి తెలుసుకోవాలన్నటువంటి ఆశ మనకు ఉండదు. అపోజిట్ పౌలు గ్రంథకర్త రాస్తూ అంటున్నాడు, ఏమంటున్నాడు చెప్పండి? చాలా సంగతులు ఉన్నాయి చెప్పాల్సినటువంటివి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆ రియల్ డిజైర్ మనకు లేకపోవటం, ఆత్మీయమైనటువంటి లోతైన సంగతులను ఎరగాలి అన్నటువంటి తలంపు లేకపోవటం. ఒకవేళ అదే నీ జీవితంలో లేకపోతే గుర్తించు, ఇది నీ ఆత్మీయమైనటువంటి పరిపక్వత లేనటువంటి స్థితి. తర్వాత 4వదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. అందరికి కలిసి చదువుతాం. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వీరి. కనుక వయసు వచ్చిన వారు క్రింద ఫుట్ నోట్లు ఏం రాశాడు చెప్పండి? వయసు వచ్చిన వారు అని, పరిపూర్ణులైనటువంటి వారు. ఇంకో మాటలో చెప్పాలంటే సంపూర్ణ సిద్ధి పొందినటువంటి వారు. ఎప్పుడైతే ఆత్మీయమైనటువంటి లోతైన సంగతులను గురించి మనం ఎరగడం మాత్రమే కాకుండా మన ఆత్మీయమైనటువంటి జీవితాలకి దాన్ని అన్వయించుకోవడం ప్రారంభిస్తామో, ఆత్మీయమైనటువంటి ఫ్యాకల్టీస్, ఆత్మీయమైన సెన్సెస్, ఆత్మీయమైనటువంటి పంచేంద్రియాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. దేవుని వాక్యంలో మనం చూడవచ్చు, యెహోవా ఉత్తముడని
రుచి చూచి తెలుసుకోనండి. ఆ రుచి మనకు తెలుస్తుంది, టేస్ట్ మనకు తెలుస్తుంది. చూడండి, మొదట్లో వాడు ఒట్టి పాలే తాగుతూ ఉంటాడు, కానీ 6 నెలలు వచ్చిన తర్వాత వాడికి టేస్ట్లు అర్థమవుతాయి కదా. కొన్నిసార్లు సిర్లాక్ పెడతా ఉంటే ఒకే టేస్ట్ పెట్టావనంటే, ఒకే ఫ్లేవర్ పెట్టావంటే ఇష్టం లేదు వాడికి. 2-3 రోజులు తిన్న తర్వాత వాడు టేస్ట్ మారాలంటాడు కదా. మళ్ళీ టేస్ట్ మార్చి ఇంకొక ఫ్లేవర్ పెట్టిన తర్వాత అది కూడా 2 రోజులు తిని మళ్ళీ ఇంకొక టేస్ట్ కొరకు ఎదురు చూస్తాడు. నౌ ఈజ్ ఏబుల్ టు డిజర్న్, వివేచించగలుగుతున్నాడు. ఆ రుచి ఏంటో తెలుస్తుంది. ఫిజికల్ ఆ ఫ్యాకల్టీస్ అనేది పనిచేస్తున్నాయి, పంచేంద్రియాలు పనిచేస్తున్నాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అంటాడు ప్రభు, మీ కన్నులు చూచుచున్నవి గనక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనక అవి ధన్యములైనవి. కనుక ఆత్మీయమైనటువంటి ఈ విచక్షణ జ్ఞానం అనేది మనకు అవసరం. చూడండి, అదే పసిపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని మనం వదిలిపెడితే ఏదైనా నోట్లో పెట్టుకుంటాడు కదండి, ఏదైనా నోట్లో పెట్టుకుంటాడు. ఎంత అపవిత్రమైందైనా, కొన్నిసార్లు వాడే విసర్జించిందైనా మనంగా వదిలేస్తే ఏం చేస్తారు చెప్పండి? దానిలో చేయి పెట్టి అది కూడా నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటనంటే వానికి ఏం లేదు, ఇది తినదగిందా ఇది తినకూడందా అన్నటువంటి విచక్షణ జ్ఞానం ఏమాత్రము లేదు. ఈ దినాల్లో ఆత్మీయంగా మన జీవితాలు మనం ఆలోచన చేస్తే చెప్పండి, తినదగింది ఏది, తినకూడదు ఏది అన్నటువంటి విచక్షణ జ్ఞానం ఉందా మనకు? ఈ దినాల్లో టీవీలో ప్రసంగాలు చూస్తుంటే చాలా విచారకరమైన సంగతి ఏంటి, ఎంత భయంకరంగా ఉంటున్నాయో చెప్పడానికి వీల్లేదు. కానీ డిజైన్ చేయగలుగుతున్నావా? వివేచించగలుగుతున్నావా? అయ్యో, ఇది వాక్యానుసారమైనటువంటిది కాదు, ఇది బైబిల్ అనుసారమైనటువంటి బోధ కాదు, దేవుని వాక్యంలో ఈ రీతిగా లేదు. విచక్షణ జ్ఞానం ఉంటుందా? లేకపోతే ఏదైనా తినేస్తున్నావా? చాలామందికి సంతృప్తి ఏంటనంటే ఏమక్క మందిరానికి రావట్లేదు, ఏమన్నా మందిరానికి రావట్లేదంటే టీవీ పెట్టుకుంటున్నానన్నా, 24 hours దేవుని వాక్యమేనన్నా, 24 hours దేవుని వాక్యం. ఎవరు ఏం చెప్పినా పర్వాలేదు, మనకు అది వాక్యమా కాదా అనే విచక్షణ మనకేమి లేదు. మనమేమి సంతృప్తి అంటే తింటనే ఉన్నానన్నా, ఏం తింటున్నావు? విచక్షణ ఉంటుందా? వయసు వచ్చిన వారు మేలు కీడులను వివేచించేటువంటి జ్ఞానేంద్రియాలు కలిగి ఉంటారు. అందుచేత బలమైనటువంటి ఆహారము వారికే తగును. కనుక ఇది నా దేవుని వాక్య వెలుగులో నీ జీవితంలో ఒకసారి ఆలోచన చేసి చూసుకో, ఎంత మెచ్యూరిటీ లెవెల్లోనికి వచ్చావు. ఆత్మీయమైనటువంటి పరిపక్వత స్థితి విషయానికి వచ్చినప్పుడు ఎంత లెవెల్లోనికి వస్తున్నావు నువ్వు? దేవుని ఆశ ఏంటంటే ఆయన సంపూర్ణ సిద్ధి పొందాడు. కుమారుడైన యేసుప్రభువు వారు సంపూర్ణ స్థితిలోనికి వచ్చాడు. మనం కూడా ఆ స్థితిలోనికి రావాలి. ఆ ఉద్దేశంతోనే మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అందుకరిగా ఇప్పుడు ఆ ప్రభు మనకి పిలిపిస్తున్నాడు. చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అందరు కలిసి చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరు కలిసి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గుర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును పునాది మరలా వేక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. కనుక ఇప్పుడు మనకు ఒక పిలుపు వస్తూ ఉంది. ఏంటా పిలుపు? సంపూర్ణుల మగుటకు సాగిపోదము. కనుక సంపూర్ణ సిద్ధి మనం పొందినట్లుగా సాగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా మనం ఆ రీతిగా సాగుతున్నాము అన్నదానికి రుజువులు ఏంటి అనంటే, మొట్టమొదటిగా ఏది మానాలా? మూలోపదేశము మాని, లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే పాలు త్రాగుట మాని, మూలోపదేశం మాని. ఏంటి మూలోపదేశం? మూలోపదేశం అంటే 3 జతలు చెప్పాడు. ఏంటది చెప్పండి? మారు మనసు పొందుట, దేవుని యందలి విశ్వాసం, ఇది ఒక జత. రెండవది బాప్తిస్మములను గుర్చిన బోధ, హస్త నిక్షేపణం, అదొక జత. మూడవది మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు.
ఇవన్నీ తెలుసుకున్నా ఇవన్నీ ఏంటంట? ఇవి మూలోపదేశమే. మారు మనసు పొందడం. మారు మనసు పొందడం అంటే అర్థం ఏంటి? మన గత సంబంధమైనటువంటి జీవితం విషయంలో జీవించిన జీవితాన్ని గురించి సిగ్గుపడడం, పశ్చాత్తాపడడం, అట్టి జీవితాన్ని మార్చుకోవాలి అనేటువంటి మనసు మనకు రావటం. ఒకవేళ నీ గత జీవితం విషయంలో నిజంగా నీకు దాని విషయంలో పశ్చాత్తాపం రాకపోతే, ఇంత భయంకరమైన జీవితమా, ఇంత అసహ్యకరమైనటువంటి జీవితమా నేను జీవించింది అన్నటువంటి ఏహ్య భావం రాకపోతే నీ జీవితంలో నిజమైనటువంటి మారు మనసు అనేది రాదు. మారు మనసు ఎప్పుడు వస్తుందంటే గత జీవిత విషయంలో మనకు ఏహ్య భావం కలిగినప్పుడు. అదే రోమ 6వ అధ్యాయంలో మనం చదువుతాం, అప్పటి క్రియల వలన మీకేమీ ఫలం కలిగను, మీరు వాటిని గూర్చి ఇప్పుడు సిగ్గుపడుచున్నారు గారా. కనుక గత జీవితం విషయంలో నిజమైనటువంటి అవగాహన ఏర్పడి అసహించుకోగలిగితేనే నిజమైన మారు మనసు వస్తుంది. అట్లాగా మారు మనసు వచ్చిన తర్వాత మన జీవితంలో కనబడేటువంటి మొదటి మెట్టు ఏంటంటే దేవుని యందలి విశ్వాసం అనేది మనలో ప్రారంభమవుతుంది. ప్రభు మీద ఆధారపడేటువంటి జీవితం అనేది ప్రారంభమవుతుంది. నీ జీవితంలో నిజమైన మారు మనసు పొందిన అనుభవం ఉందా? మారు మనసు పొందిన తర్వాత ప్రభు మీద ఆధారపడేటువంటి జీవితం నీకు వచ్చిందా? ప్రతి పరిస్థితుల్లో ఆయనను ఆశ్రయించడం, ఆయనను ఆనుకోవటం, ఆయన మీద ఆధారపడడం, విశ్వాసాన్ని అభ్యాసం చేయడం నీ జీవితంలో నేర్చుకోగలిగినావా? రెండవ జత ఏంటి? బాప్తిస్మములను గుర్చిన బోధ. బాప్తిస్మము అని చెప్తున్నప్పుడు ఇది సంఘముతో మనము క్షమించండి, బాప్తిస్మములను గుర్చినటువంటి బోధ. బాప్తిస్మము అని చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానంలో మనల్ని మనము ఐక్యపరుచుకున్నటువంటి జీవితం, దాని గురించి తెలియజేస్తుంది. బహిరంగంగా మనం ఇచ్చేటువంటి సాక్ష్యాన్ని గురించి. హస్త నిక్షేపణం దేని గురించి తెలియజేస్తుంది? సంఘంలో నేను ఐక్యపడితిని అన్నటువంటి విషయాన్ని బయలుపరిచేటువంటి స్థితిని గురించి మాట్లాడుతుంది. నిజంగా నీ జీవితంలో నీ యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానంలో ఐక్యపడినాను అన్నటువంటి విషయాన్ని నీ జీవితం ద్వారా రుజువుపరుస్తున్నావా? చాలామందికి సరైన అవగాహన ఉండదు. ఏదో బాప్తిజం తీసుకున్నామంటే బాప్తిజం తీసుకున్నాను, దాని అర్థం ఏంటో తెలుసా? పాపముల విషయంలో నేను మృతి పొందాను, నా పాపాలన్నీ కూడా సమాధి చేయబడ్డాయి, ఇప్పుడు పునరుత్థాన శక్తితో దేవుడు అనుగ్రహించిన నూతన జీవంతో నేను బ్రతుకుతున్నాను అని చెప్పడమే బాప్తిస్మం అంటే. ఆ తర్వాత హస్త నిక్షేపణం ద్వారా సంఘంలోనికి నువ్వు చేర్చబడ్డావు, సాటి అవయవంగా చేర్చబడ్డావు. సాటి అవయవంగా చేర్చబడినప్పుడు సంఘం అనేటువంటి శరీరంలో నీవు కలిసి ఉంటున్నావా? నీ వంతు పాత్రను నిర్వర్తిస్తున్నావా? నువ్వు కలిసి ఆ రీతిగా దేవుడు నీకు అనుగ్రహించిన తలాంతుల వర పరిమాణం కొలది మందిర సంబంధమైన సేవలు వినియోగించబడుతున్నావా అనేది కూడా నువ్వు ఆలోచించుకోవాలి. ఇది రెండవ విషయం, రెండవ జత. మూడవ జత ఏంటి? మృతుల పునరుత్థానం. మృతుల పునరుత్థానం విషయానికి వచ్చినప్పుడు మళ్ళీ 2 రకాలైనటువంటి పునరుత్థానాలు ఉన్నాయి. ఒకటి ఏంటా పునరుత్థానం? జీవ పునరుత్థానము, తీర్పు పునరుత్థానం అని 2 పునరుత్థానాలు ఉన్నాయి. ఏ పునరుత్థానంలో ఉండబోతున్నావు నువ్వు? బ్రతికేదానికి లేపబడుతున్నావా, చావటానికి లేపబడుతున్నావా? ఒక మాటలో చెప్పుకోవాలంటే కదా, మనుషులందరూ బ్రతుకుతారు. రేపు పొద్దున పునరుత్థానం అందరికీ వస్తుంది, నీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదువుతాం, సముద్రములో చచ్చినటువంటి వారిని సముద్రం అప్పగిస్తుందంట. వారికి సముద్రంలో నుంచి పునరుత్థానం వస్తుంది. ఒకవేళ నువ్వు భూమిలో పాత పెట్టుబడి ఉంటే భూమి నుంచి కూడా నీకు పునరుత్థానం వస్తుంది. కానీ పునరుత్థాన విషయంలో ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుప్రభువు చెప్పాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి చనిపో. అంటే ఎన్నటికీ చనిపోకుండా నిత్య జీవానికి పాత్రుడయ్యే దాని కొరకు బ్రతుకుతున్న పునరుత్థానం కలుగుతుందా? లేక పునరుత్థానుడైన తర్వాత తీర్పులోనికి వచ్చి నిత్య నాశనం కొరకు నువ్వు లేపబడబోతున్నావా? అది నిశ్చయం చేసుకోవాలి. కనుక ఒకటేమో దేవునికి సంబంధించింది, మారు మనసు పొందుట, దేవుని యందలి విశ్వాసం, టువర్డ్ గాడ్, దేవునికి మానవునికి మధ్యలో సంబంధించింది. రెండవది బాప్తిస్మములు గూర్చిన బోధ, హస్త నిక్షేపణం, సంఘంతో మనకు ఉండేటువంటి ఐక్యతను తెలియజేసేది.
తర్వాత మూడవది నిత్యమైన తీర్పు. మృతుల పునరుత్థానం, నిత్యమైన తీర్పు. నీ వ్యక్తిగతమైన జీవితాన్ని పరిశీలించుకొని జాగ్రత్త చేసుకోవాల్సింది. ఇన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా వీటన్నిటినీ కలిపి ఏమంటున్నాడు, ఇదంతా మూలోపదేశమే. ఇంత నేర్చుకున్న తర్వాత కూడా ఏంటంటే చెప్పండి, ఇప్పుడు మీకు ఏబిసిడీలు వచ్చినట్టు లెక్క. మాకు ఇన్ని విషయాలు తెలిసిపోయినాయి అనుకుంటారేమో. ఇన్ని విషయాలన్నీ కలిపితే ఏబిసిడీలేనంట. ఆ ఉపదేశము మాని ఆ సంతృప్తి వదిలిపెట్టేసి చాలా తెలిసిపోయింది అనుకుంటున్నావే, అదంతా మానేసి సంపూర్ణుల మగుటకు ఏం కావాలా, సాగిపోవాలి. చూడండి, గత జీవితం అనేది చాలా ప్రమాదకరమైనది. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు ఫిలిప్పీలో ఏమున్నది, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతుంది. వెనక ఉన్న వాటి విషయంలో చాలా ప్రమాదం ఉంది. వెనకవి గాన మనకు జ్ఞాపకం ఉంటే కొన్నిసార్లు వెనక ఒక్కసారి మనం తిరిగి చూస్తే మన పతనాలు చాలా కనపడతాయి. మీరు చెప్పండి, రక్షించబడిన నాటి నుంచి నా అంత పర్ఫెక్ట్గా బ్రతుకున్నాడు ఎవడు లేడనే వాళ్ళు ఎక్కడ ఒకళ్ళన్నా. నాకు పతనాలే లేవు, పొరపాట్లే లేవు, పడిపోయిన పరిస్థితే లేదని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా, బహు ఘోరంగా పతనం అయిపోతాం. ఎంత అనంటే అసలు తిరిగి నేను సమకూర్చబడేదానికి ఆస్కారము కలుగుతుందా అని అనుమానించే అంత ఇదిగా కూడా మనం పడిపోయేటువంటి ఆస్కారం ఉంది. కానీ ప్రభు కృప చేత కొన్నిసార్లు మనం ఏమవుతాం, రికవర్ అయినటువంటి సందర్భాలు ఉంటాయి. కొన్నిసార్లు వెనక తిరిగి చూస్తే కొన్నిసార్లు ఇలాగా పతనం అయిపోయినటువంటి మన పరిస్థితులు చాలా మనకు కనపడే ఆస్కారం ఉంది. అవేం చేస్తాయి సైతాన్ ఏం చేస్తాడంటే వెంటనే వచ్చి అంటాడు, నువ్వా ఇంత భయంకరంగా పతనమైనోడివా, నీకు సంపూర్ణ సిద్ధా, నువ్వు ఆ ప్రోగ్రెస్కి ముందుకు పోయేది, పురోభివృద్ధి నీకా అని వాడు మనల్ని నిరుత్సాహపరచడం ప్రారంభిస్తాడు. గతములో ప్రభు చేత క్షమించబడినటువంటి మన బలహీనతల వలన కూడా చాలాసార్లు మనం కృంగిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు గతాన్ని వెనక్కి తిరిగి చూస్తే సాధించినవి కూడా కొన్ని ఉంటాయి. వాస్తవానికి మనం కాదు సాధించింది, ఎవరు సాధించారు అవన్నీ? మన ద్వారా ప్రభు సాధించాడు. ఫిలిప్పీ 2:13 అంటాడు కదా, ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకుంటకును తన దయా సంకల్పం మనలో నెరవేర్చువాడు దేవుడే. కొన్నిసార్లు నువ్వు ఆయన దీనుడు అయి ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించుకున్న కారణం చేత, నీతికి సాధనాలుగా నీ శరీరంలోని అవయవాల్ని వాడిన కారణం చేత ప్రభు నీ ద్వారా కొన్ని కార్యాలు జరిగించి ఉండవచ్చు. వెనక్కి తిరిగి మనం వాటిని చూసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఏమొస్తుందండి? బలహీనతలు చూస్తేనేమో నిరుత్సాహం వచ్చి కృంగిపోతాం. మనం సాధించినవి చూస్తే ఏమొస్తుంది మనకు? పురుకొల్పు కాదు, గర్వం వస్తుంది. పురుకొల్పు వస్తే పర్వాలేదు, అప్పుడు అట్లా చేశాను ఇంకా ఎక్కువగా చేయాలన్న పురుకొల్పు వస్తే పర్వాలేదు. ఏమొస్తుంది అని అంటే గర్వం వస్తుంది కదండి. ఈ దినాల్లో చాలామంది విశ్వాసులు గత జీవితం మీద ఆధారపడి ప్రస్తుతం బ్రతుకుతున్నారు. చాలామంది నేను విన్నాను. ఏమంటారంటే, అన్న ఆ దినాల్లో ఏముండేదన్న సేవ, భక్సింగ్ గారు దినాల్లో ఆయనతో పాటు మేము ఏం తిరిగామన్నా, ఏం సేవ చేసామన్నా, బాబ్బా గోల్డెన్ డేస్ అన్నవి అంటారు. మరి ఈ డేస్ ఏంటి? అవి గోల్డెన్ డేస్ అయితే ఈ డేస్ ఏం కావాలా? ప్లాటినం డేస్ కావాలి కదా. కానీ ఏమైపోయినాయి? ఐరన్ డేస్ అయినాయి. చెప్పు, పురోభివృద్ధి ఎక్కువైందా? దేని మీద ఆధారపడి జీవిస్తున్నావు? గతంలో జీవించిన జీవితం మీద ఎంతో సాధించాను, ఏమో చేసేసాను. అపోస్తలుడైన పౌలు అదే అంటున్నాడు, నేను ఇదివరకే గెలిచి తినని అయినను, సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను తలంచుకోవడం లేదు. ఒకవేళ అపోస్తలుడైన పౌలు అప్పటికే సాధించినటువంటి వాటి వైపు తాను చూస్తే ఎంత అతిశయం రావాలి తనకు. అందుకే 12వ అధ్యాయంలో రాశాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు అనేకములు, తద్వారా నేను హెచ్చిపోకున్నట్లు దేవుడు నా శరీరంలో ఏం పెట్టాడు?
ముళ్ళు పెట్టాడు. ఒరే బాగా అతిశయిస్తావేమో నువ్వు అని ఆ ముళ్ళు పెట్టి అతిశయించినప్పుడంతా పోక్ చేస్తుండేవాడు. దేంతో? ఆ ముళ్ళుతో పోక్. ప్రభువా తీసేయి అంటే అట్ట తీసేయమంటావు? అది తీసేస్తే నువ్వు సామాన్యుడువా? ఏం చేస్తావు? అతిశయిస్తావు. అందుచేత ఉండాల్సిందే అది నీకు లోపల. గత జీవితాన్ని మనం చూసుకుంటే నిశ్చయంగా మన జీవితాల్లో కృంగుదల కానీ అతిశయం కానీ కలుగుట ద్వారా పురోభివృద్ధికి అది ఆటంకం అవుతుంది. వన్స్ సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే, నేనేదో సాధించాను, ఏదో నేను చేసేసాను అన్నటువంటి తలంపు నాకు వచ్చిందనంటే, ఇంకా నేను సాధించాలి అన్నటువంటి తలంపు నాలోనికి రాదు. అక్కడనే స్టాగ్నేట్ అవ్వడం ప్రారంభిస్తాం. ఇంకా మళ్ళీ చెప్పాలంటే స్టాగ్నేట్ కూడా కాము. ఎందుకనంటే క్రైస్తవ జీవితంలో నిలిచి ఉండే ప్రక్రియ లేదు. ఒక మాటలో చెప్పాలంటే వెళ్తే ముందుకన్నా వెళ్ళాలి, లేకపోతే వెనక్కన్నా వెళ్ళాలి. ఎక్కడ చెప్పగలం మనం అంటే, చూడండి, ఇశ్రాయేలు ప్రయాణ యాత్రను తీసుకోండి. వాళ్ళు ఒకవేళ దేవుని వాగ్దానములందు విశ్వాసం ఉంచి ముందుకన్నా వెళ్ళి దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన కనానును స్వాతంత్రించుకోవాలి. లేదు అనంటే వెనక్కు తిరిగి అరణ్యంలో గురి లేని వాళ్ళు తిరిగినట్టుగా తిరుగుతూనే ఉండాలి. ఇప్పుడు చెప్పండి, నీ జీవితం ఏ రీతిగా ఉంది? ముందుకు పోతున్నావా, వెనక్కి తిరిగి నడుస్తూ ఉన్నావా? ఏ రీతిగా మనం వెళ్తున్నాను? ఒకవేళ వెనక్కి తిరిగామనంటే మనం ఏం లెస్, గురి లేదు మనకు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? గురి చూడని వాని వల్ల నేను పరిగెత్తడం లేదు, వెనక ఉన్నవన్నీ మరిచి ఉన్నతమైన పిలుపున కలిగి బహుమానం పొందాలని గురి యొద్దకే నేను పరిగెడతా ఉన్నాను. నీ ఆత్మీయమైనటువంటి జీవితంలో దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి పర్వత శిఖరాగ్ర అనుభవాన్ని అది గురిగా పెట్టుకొని ముందుకే సాగి వెళ్తా ఉన్నావా? అట్లా ముందుకే సాగి వెళ్ళేటువంటి విశ్వాసుల జీవితాల్లో మర్చిపోతారు. వాళ్ళు ఏం మర్చిపోతారు? క్రీస్తును గూర్చిన మూలోపదేశాన్ని మర్చిపోతారు. వారి గత జీవితాన్ని వారు మర్చిపోతారు. సాధించవలసినటువంటి వాటి మీద తమ మనసు లగ్నముంచి ముందుకు కొనసాగి వెళ్తారు. రెండవది, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు కలిసి చదువుకుందాం. 3 నుంచి 6 వచనాలు. దేవుడు సెలవిచ్చిన యెడల మనం అలాగు చేయదము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహాటముగా ఆయన అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. ఈ భాగం కొంచెం చాలా క్లిష్టతరమైంది. చాలామంది దీని విషయంలో తప్పుగా అర్థం చేసుకొని కృంగిపోయి నిరాశపడేటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నది జాగ్రత్తగా మనం పరిశీలిస్తే, ఆత్మీయమైనటువంటి పురోభివృద్ధికి దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ సదుపాయం, ఆ ఏర్పాట్లన్నీ కూడా మనకి ఇక్కడ కనబడతాయి. మొదటి విషయం చూడండి, 3వ వచనంలో దేవుడు సెలవిచ్చినట్లా అలాగ చేయదుము, ఒక్కసారి వెలిగింపబడి. ఇది గుర్తుపెట్టుకోండి, వెలిగింపబడుట. రెండవది, పరలోక సంబంధమైన వరమును రుచి చూచుట. మూడవది, పరిశుద్ధాత్మలో పాలివారగుట. నాలుగవది, దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించుట. ఇవన్నీ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అనంటే ఆత్మీయమైనటువంటి పురోభివృద్ధి కొరకు, ఎన్లైటన్మెంట్. మొదటిగా ఇది మన రక్షణ గురించి తెలియజేస్తుంది. 2 కొరింథీ 4:4 యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడితనం కలుగజేశాడు. కానీ 5-6 వచనాలు ఏం రాస్తాడు? అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం క్రీస్తునందు వెల్లడిపరచుటకు ఆయన మా హృదయంలో ప్రకాశించెను. హెబ్రీ 10వ అధ్యాయం 32 వచనంలో కూడా ఈ మాట ఉంది, మీరు వెలిగించబడిన ఆ తొలి దినాల్లో వెలిగించబడుట
అనేటువంటి మాట. ఇది మన రక్షణను గురించి తెలియచేసేటువంటి మాటగా ఉంది. రెండవది, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 50-51 వచనాలు. దీనిని తినువాడు చావుకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరం అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, రుచి చూడడము అని అంటే మన ప్రభువే మనకు ఆహారము, జీవాహారమైనటువంటి మన ప్రభువును మనము రుచించడం. మొదటిగా వెలిగించబడ్డాం, తర్వాత మన ప్రభువును రుచించేటువంటి అనుభవం, తర్వాత పరిశుద్ధాత్మలో పాలివారు. ఇది ఆత్మీయమైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు. ఎలా చెప్తామనంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, సత్యస్వరూపైన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన మిమ్మను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, మంచి వాతావరణంలోనికి. ఒకప్పుడు మనం ఏ వాతావరణంలో పెరిగాం? మన తండ్రి అయిన అబద్ధికుడైన సాతాను యొక్క వాని అనుచరుల యొక్క వాతావరణంలో పెరిగినటువంటి వాళ్ళం. చూడండి, ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలకి ఏమేమి దోహదపడతాయి? వెలిగించబడుట జన్మను గురించి చెప్పుకోవచ్చు, రుచించడం మనం తీసుకునే ఆహారాన్ని గురించి చెప్పుకోవచ్చు. ఆత్మలో పాలిభాగత్వం అంటే మంచి వాతావరణం, ఎన్విరాన్మెంట్స్, మంచి వాతావరణంలో పెరగటం. చివరికి 4వదిగా దేవుని వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం. ఒక మాటలో చెప్పుకోవాలంటే శక్తిని అనుభవించడం. ఇది స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అని కూడా చెప్పుకోవచ్చు. చూడండి, ఒక వ్యక్తి స్టేచర్ పెరగడానికి ఏమేమి అవసరం చెప్పండి? ప్రాథమికంగా పోషకాహారం, మంచి వాతావరణం, శారీరకమైన వ్యాయామం. ఈ 3 కూడా ఒక వ్యక్తి స్టేచర్ పెరగడానికి దోహదపడతాయి. అట్లాగనే ప్రభు మనకు కూడా ఆత్మీయమైనటువంటి జన్మనిచ్చిన తర్వాత ఆయన పోషణిచ్చాడు, దేవుని వాక్య పోషణిచ్చాడు. రెండవది, మంచి వాతావరణంలోనికి తీసుకొచ్చాడు. దావీదు అంటాడు కదా, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము. ఒకప్పుడు మన సహవాసం వేరుగా ఉండేది. ఇప్పుడు దేవుడు మనం ఆత్మీయంగా ఎదిగే దాని కొరకు మంచి సహవాసంలోనికి తన ఆత్మ ద్వారా మనల్ని తీసుకుని వచ్చాడు. తర్వాత ఆత్మీయమైన సంగతులను అభ్యాసం చేయడానికి, లేక దైవ భక్తిని మనం అభ్యాసం చేయడానికి అవసరమైన శక్తిని కూడా ప్రభు మనకు ప్రసాదించాడు. ఇన్ని ఇచ్చిన తర్వాత పెరగకపోతే తప్పెవరిది చెప్పండి? ఇన్ని ఇచ్చిన తర్వాత కూడా ఆత్మీయమైనటువంటి పురోభివృద్ధి రాకపోతే పొరపాటు ఎవరిది? అయినా కూడా ఏం రాస్తున్నాడు చెప్పండి? అనుభవించిన తర్వాత కూడా తప్పిపోయిన వారు. మారు మనసు పొందుట అసాధ్యం అని అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మారు మనసు పొందుట అసాధ్యం అంటే మళ్ళీ ఇంకా మారు మనసు పోతుంది, రక్షణ పోతుంది అనేది కాదు. ఒకవేళ అలాగ పోతే తర్వాత వచనంలో ఏం రాశాడో చూడండి. 9వ వచనం. అయితే ప్రియులారా, మేము ఇలాగూ చెప్పుచున్నాను, మీరింతకంటే మంచిది రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. ఒకవైపు ఈ మాటలు రాస్తూనే తర్వాత 9వ వచనంలో ఏమంటున్నాడు? మీరు మంచి రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారు. కనుక ఒక విశ్వాసి తప్పు చేసినప్పుడు, పొరపాట్లు చేసినప్పుడు, పతనమైనప్పుడు తాను రక్షణను పోగొట్టుకుంటాడు అని మనం ఎంత మాత్రం తలంచకూడదు. రక్షణ పోదు, కానీ ఏం పోతుందో చూడండి. 7-8 వచనాలు అందరికి కలిసి చదువుదాం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి
ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. అయితే ముండ్ల తుప్పలు గచ్చ తీగలు దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపం పొందదగినదగు. తుదకది కాల్చివేయబడను. ఏది కాల్చివేయబడుతుంది? శాపమైందిగా ఎంచబడి తుదకది కాల్చివేయబడినంట. ఏది కాల్చివేయబడుతుంది? భూమి కాల్చివేయబడుతుందా, లేకపోతే ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు కాల్చివేయబడుతున్నాయా? ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు కాల్చివేయబడుతున్నాయి, భూమి కాల్చివేయబడలేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుతాం. విశ్వాస జీవితాన్ని గురించి చెబుతూ రాతి నేల, తర్వాత మంచి నేల, ముళ్ళ తుప్పలు త్రోవ ప్రక్కన పడినట్టుగా మన హృదయాలు, మన నేల ఉంటుందని. సో ఈ నేల దాని స్థితిని బట్టి అది ఫలాలు ఇస్తూ వస్తుంది. దేవుని యొక్క ఆశ ఏంటంటే మనకి ప్రొవిజన్ అంతా ఇచ్చింది. ఏ ప్రొవిజన్? ఆత్మీయ జన్మనిచ్చి, వాక్య పోషణనిచ్చి, పరిశుద్ధమైన వాతావరణంలోనికి మనల్ని తీసుకుని వచ్చి, ఆత్మీయమైన సంగతుల కొరకైన అభ్యాసం చేయడానికి శక్తినిచ్చి అన్నీ చేసింది. ఎందుకంటే ఆయనకు అనుకూలమైన పైరు రావటానికి. కానీ ఇప్పుడు మనం పడిపోయిన తర్వాత అనుకూలమైన పైరు వస్తుందా, ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు వస్తున్నాయా? ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు వస్తున్నాయి. అంచేత ఇప్పుడు ప్రభు అది శాపగ్రస్తమైందిగా ఎంచి దాన్ని ఏం చేస్తున్నాడు? కాల్ చేస్తున్నాడు. మీకు అర్థం కావాలంటే మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. ఎవడైనాను ఈ పునాది మీద వెండి బంగారము వెలగల రాళ్ల చేత కట్టక కర్ర గడ్డి కాలు చేత కడిచే ఆ దినాన అగ్ని చేత పని పరీక్షించబడినప్పుడు కాలిపోతుంది. ఏది కాలుతుంది? కర్ర గడ్డి కాలు కాలుతుంది. కానీ అతడైతే అగ్నిలో నుండి రక్షించబడినట్టుగా లాగి రక్షించబడతాడు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే నీ రక్షణ స్థిరమైంది, కానీ నీ ప్రభు కొరకు నువ్వు చేసే ప్రయాసం అంతా కూడా కాలిపోతుంది. సో ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు. దీన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు మీకు చెప్పాల్సి వచ్చింది. విషయం ఏంటంటే సంపూర్ణతను పొందేదానికి, సాగిపోయేదానికి మొదట వెనక ఉన్నవన్నీ మర్చిపోవాలి, మూలోపదేశాన్ని మానాలి. రెండవది, దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన సదుపాయాల్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. చూడండి, కొంతమంది పిల్లలు మంచి వాతావరణంలో ఉంటారు, తినటానికి కడుపు నిండా తిండి ఉంటుంది, కానీ తినరు వాళ్ళు కదా, తినరు. నా చిన్న కొడుకు మీద కంప్లైంట్ అదే, వాడు సరిగా తినడని. వాళ్ళమ్మ అన్ని మీటింగ్స్లో చెప్పిందంట వీడు తింటలేదని. వాడి వాదన ఏంటో తెలుసా అండి? మా అమ్మేమో అన్ని మీటింగ్లో చెప్తుంది నేను సరిగా తినానని నా పరువు తీస్తుంది అని అంటున్నాడు. వాడు పరువు తీస్తుందని. ఇంకొక సిస్టర్ పోయి అడిగిందంట, అయ్యా మీ అమ్మ చాలా బాధపడుతుంది, నిన్ను గురించి బాధపడుతుందని అంటే ఆమె 10 మంది ముందు చెప్పిందంట. ఆమె అంటుందంట, ఆమె విషయంలో అంటున్నాడు, మా అమ్మ ఏమో అక్కడ ప్రసంగం చేస్తుంది, వీళ్ళేమో 10 మంది ముందు నన్ను అడుగుతారు, నా పరువు తీస్తున్నారని. నేనన్నాను, ఒరే మరి పరువు తీస్తే ఏం చేద్దాం రా, పరువు నష్టం దావా వేద్దామన్నాను. అంటే వాడేమంటున్నాడు తెలుసా, మనం ఆ పని చేయలేం కదా అంటున్నాడు. విషయం ఏంటంటే అన్నీ తినటానికి ఉండి కూడా, ఏర్పాట్లన్నీ ఉండి కూడా దాన్ని మనం యూటిలైజ్ చేసుకోనందువలన ఆత్మీయమైనటువంటి అభివృద్ధి మనకు రావటం లేదు. మీకు చెప్పండి, మనకి తిండి తక్కువైందా? వాతావరణం, ఆత్మీయమైన పరిస్థితి ఏమైనా తక్కువైందా? దేవుడు అన్ని ఏర్పాట్లు ఇచ్చాడు, బట్ స్టిల్ కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండాల్సినటువంటి మీరు మళ్ళా ఒకడు మూల పాఠాలు బోధించాల్సినటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి? 3వ విషయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం మళ్ళొకసారి చదువుదాం. 7వ వచనం, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. ఇప్పుడు 11, 9, 10 వచనాలు
అందరికి కలిసి చదువుదాం. 9-10 వచ్చిన. అయితే ప్రియులారా, మేము ఇలాగూ చెప్పుచున్నాను, మీరు ఇంతకంటే మంచిదియో రక్షణకరమైన దీవునైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేసినట్టు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మార్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మూడవదిగా జరగాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇట్లా ప్రభు యొక్క సదుపాయాలను అనుభవిస్తున్నటువంటి మనము ఫ్రూట్ఫుల్ లైఫ్ ఉండాలి, ఫలభరితమైనటువంటి స్థితి ఉండాలి. ఎవరి కొరకైతే వ్యవసాయం చేయబడుతుందో ఆ వ్యవసాయకునికి అనుకూలమైన పైరులు మనలో నుంచి రావాలి. నిజంగా ఆత్మీయంగా ఎదుగుతున్నాము అన్న దానికి రుజువు ఏంటి అనంటే, మనలో నుంచి ఫలాలు కనపడుతూ రావాలి. ఇప్పుడు ఈ గ్రంథకర్త రాస్తూ అంటున్నాడు, మంచి రక్షణకరమైన స్థితిలోనే మీరు ఉన్నారు. ఎందుకనంటే మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసేవాళ్ళుగా ఉన్నారు, పరిశుద్ధుల ఎడల ప్రేమ చూపేవాళ్ళుగా ఉన్నారు. గలతీ 5:22 మనకు తెలుసు కదా. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఇవన్నీ కూడా మన జీవితాల్లో కనపడుతూ రావాలి. నిజంగా యథార్థంగా మన జీవితాలు పరిశీలించుకున్నప్పుడు దేవుడు మనకిచ్చే ఆత్మ సంబంధమైన సదుపాయాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ ఆత్మలో ఎదుగుతున్నాం అన్న దానికి రుజువు ప్రభు యొక్క గుణశీలాలు మనలో కనపడడం ప్రారంభించాలి. కనుక వీళ్ళని గురించి రాస్తూ అంటున్నాడు, మంచి స్థితిలోనే ఉన్నారు, మీలో ప్రేమ కనపడతా ఉంది, ఉపచారం కనపడతా ఉంది. కానీ వ్యక్తిగతమైన మన జీవితాలు ఆలోచించినప్పుడు నిజంగా ఆ పరిపక్వతకు సంబంధించిన ఫలాలు ఏమన్నా వస్తున్నాయా కదా. ప్రభు చాలా సందర్భాల్లో ఆయన నిరాశపడినటువంటి చెట్లు కొన్ని ఉన్నాయి కదండి. ఆకలి గల అంజూరపు చెట్టును చూశాడు. తర్వాత ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టును కూడా చూశాడు. ఏమన్నాడు చెప్పండి. అసలు ఎందుకు ఇది పనికిరాంది, దీన్ని కొట్టేయి అని అంటే పాపం తోటమాలి ఏం చేశాడంట, అడ్డుపడ్డాడు. సార్ ఈ ఒక్క సంవత్సరం కూడా ఉండదు, నేను మళ్ళా దాని చుట్టూ త్రవ్వి దానికి మంచి ఎరువు వేస్తాను, నీళ్ళు కడతాను, అంతా చేస్తాను. ఒకవేళ ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే నువ్వు చెప్పిన పని చేస్తాను. ప్రధాన యాజక ధర్మ పరిచర్య అదే. తండ్రి కుడి పార్శ్వమున ఉండి ప్రతి సంవత్సరం బ్రతిమలాడుతున్నాడు, తండ్రి ఈ ఒక్క సంవత్సరం ఉండని. ఒకవేళ ఫలించినా సరే, ఫలించకపోతే ఏం చేస్తా, ఈ ఒక్క సంవత్సరం ఛాన్స్ ఇవ్వు, మళ్ళీ వాళ్ళకి ఫీడింగ్ ఇస్తాను, మళ్ళీ సరైన విధానంలో పోషణకి ఇస్తాను, సరైన వాతావరణంలోకి తీసుకుని వస్తాను, ఫలభరితమైన స్థితిలోనికి తీసుకుని వస్తాను. ఒక విషయం తెలుసా, విశ్వాసి చేసేటువంటి పాపానికి వచ్చే అంతిమ శిక్ష ఏంటో తెలుసా, మరణమే. అంతిమ శిక్ష మరణమే. మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు. చాలామంది నిద్రించడం అంటే ఏంటో తెలుసా, చనిపోవడమే అని అర్థం. మరణకరమైన పాపము అని కూడా ఉంది. విశ్వాస జీవితంలో అంతిమ శిక్ష మనకు మరణం రావటమే. చూస్తాడు ఫలించడం లేదు. అసలు మనల్ని ఏర్పాటు చేసుకునేందుకు మహిమ గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు ఎవడు నా యందు నిలిచుండునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. భూమి మీద అసలు మనల్ని పెట్టిందే ఫలించేదానికి. ఈ 3 ప్రశ్నలకు జవాబు చెప్పుకుంటే చాలు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని చెప్పిన దగ్గర ఒకవేళ ఈ 3 ప్రశ్నలు, నేను ఎవరిని అని మనం ప్రశ్న వేసుకొని జవాబు చెప్పాలి. నువ్వెవరివి? నువ్వు తీగవి. ఎక్కడున్నావు? ద్రాక్షవల్లిలో ఉన్నావు. ఎందుకున్నావు? ఉండేదే ఫలించేదానికైతే ఫలించకపోతే ఏం చేయాలి నిన్ను? అందుకే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన కత్తిరించేస్తాడు. భూమి మీద ఉన్న నీ జీవితాన్ని కత్తిరించక మునిపే స్టాగ్నెట్గా ఉండమాకు. ఆత్మీయమైనటువంటి పరిపక్వత కొరకు ఆశించు. దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన సదుపాయాలన్నీ సద్వినియోగం చేసుకో. వృద్ధి పొందే దాని కొరకు, ఆ సంపూర్ణ సిద్ధి కొరకు ప్రయత్నం చేసేటువంటి వాడుగా ఉండాలి.
చివరిగా 11, 12 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు అందరికి కలిసి చదువుతాం. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. మీ నిరీక్షణ పరిపూర్ణం కాబోతుంది. ఒక దినాన మీరు సంపూర్ణ సిద్ధి పొందబోతున్నారు. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని ఇక ముందుకు కూడా కొనసాగించాలి. కొన్నిసార్లు ఒకవేళ నిజంగా రక్షించబడి మూలోపదేశాలు మాని సంపూర్ణం కావాలి అన్న అపేక్షతో దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన సదుపాయాలన్నీ కూడా నీ జీవితంలో సద్వినియోగం చేసుకుంటూ కొంతకాలం మనం ఆసక్తితో ముందుకు సాగినా మనకు తెలియకుండానే మనలో నిర్లిప్తత వచ్చేటువంటి ఆస్కారం ఉంది, అజాగ్రత్త వచ్చే ఆస్కారం ఉంది. మొదట్లో పరిగెత్తినంత రోషంగా మనము పరిగెత్తకపోవచ్చు. మొదట్లో మన ప్రభు పక్షంగా ఉన్నటువంటి ఆ వైరాగ్యం మనలో కనపడకపోవచ్చు. తొలి దినాల్లో ప్రభు విషయంలో నీకున్నటువంటి ఆ ప్రేమ, ఆ వైరాగ్యం అదే టెంపోలో కొనసాగేటట్టుగా మనం చూసుకోవాలి. ఇర్మియా 2వ అధ్యాయంలో అంటాడు, నీవు అరణ్యములో విత్తనములు వేయదగని దేశంలో నీవు నన్ను వెంబడించుచు నా విషయంలో నువ్వు చూపినటువంటి ఆ వైవాహిక ప్రేమ నాకు జ్ఞాపకం ఉంది. మరి ఆ ప్రేమ ఏమైంది ఇప్పుడు? అప్పుడు అంత ప్రేమించావు కదా, ఇప్పుడు ఏమైంది? ఏ దుర్నీతి చూచి నన్ను నుంచి నువ్వు దూరం అయిపోయావు. కనుక మన జీవితాల్లో ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సంపూర్ణ సిద్ధి పొందేటువంటి ఈ ప్రక్రియలో ఎంత వైరాగ్యంతో ఎంత ప్రేమతో మన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించామో అదే వైరాగ్యంతో కొనసాగాలి. కానీ ఇశ్రాయేలు ప్రజలు మనం ఎరుగుదాం కదా, వారి ప్రయాణ యాత్రలో ఏమైంది చెప్పండి? ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళ ఉత్సాహం ఇంత అంతా కాదు కదా. రక్షణ గురించి సంతోషంతో గంతులు వేశారు, ఆనందపడ్డారు. తర్వాత ప్రయాణం కొనసాగే కొలది ఏమైంది చెప్పండి? కొనసాగే కొలది ఏమైంది? ఆ ఆనందం పోయింది, ఆ ఉత్సాహం పోయింది. అదే హెబ్రీ 3వ అధ్యాయంలో అంటాడు, నిరీక్షణ వల్ని ఉత్సాహము తుదమట్టుకు మీరు కొనసాగించిన ఎడల మనమే ఆయన ఇల్లు. కనుక మన యాత్రా జీవితంలో ప్రభు మన జీవితంలో రక్షణ కార్యాన్ని ఆరంభించినప్పుడు కలిగినటువంటి ఆసక్తి అంతవరకు కొనసాగేటట్టుగా మనం చూసుకోవాలి. ఎక్కడ కూడా మరలా ఆ డల్నెస్, ఆ మాంద్య స్థితి, ఆ సోమరితనం మనలో ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే సంపూర్ణ సిద్ధి పొందేదానికి మన అడుగులు ముందుకు వేయగలం. కనుక అపోస్తలుడైన పౌలును మన జీవితంలో మాదిరిగా పెట్టుకుందాం. వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడచ్చు. ఆశతో ఆసక్తితో తాను ఎలా పరిగెత్తాడో ఆ రీతిగా మన యాత్రా జీవితాన్ని కొనసాగించి సంపూర్ణ సిద్ధి పొందుదుముగాక. మన రక్షకుడైన యేసుప్రభువారు మనకంటే ముందుగా పరిగెత్తాడు, ఆయన సంపూర్ణ సిద్ధి పొందాడు. తండ్రి కుడి పార్శ్వము నుండి మన కొరకు యాచక ధర్మ పరిచర్య నిర్వర్తిస్తున్నాడు. అనేకులైనటువంటి వారిని ఆ సంపూర్ణతలోనికి తీసుకొని రావాలనేది దేవుని దయాపూర్వకమైన సంకల్పం. ఆయన మనకు దోహదపడుతూ ఉంటుండగా ఆయన ఏర్పాటు చేసిన సదుపాయాలన్నీ సద్వినియోగం చేసుకొని అట్టి సంపూర్ణతలోనికి మనం కొనసాగి వెళుదాము గాక. ప్రార్థన చేసుకుంటాం.